శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం కేవలం ఒక సాధారణ రాశి ఫలితం కాదు. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సమాచారం. ప్రత్యేకంగా కుంభ, మిథున, తులారాశి వారికి ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరో 48 గంటల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు, ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రావడానికి అవకాశం కనిపిస్తోంది. మీరు ఈ 3 రాశులలో ఏదైనా ఒక రాశికి చెందినవారైతే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలోనే స్కిప్ చేస్తే ఒక ముఖ్యమైన విషయం మిస్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. డబ్బు ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మనసులో అసంతృప్తి కావచ్చు, ఏ పని మొదలుపెట్టినా పూర్తవ్వకపోవడం కావచ్చు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గ్రహాల ప్రభావం వల్ల, ముఖ్యంగా శని ప్రభావం మీపై ఎక్కువగా ఉండడం వల్ల మీ పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ప్రస్తుతం గ్రహాల స్థితి ప్రకారం చూస్తే గురుగ్రహం మీకు అనుకూలంగా మారడం ప్రారంభమైంది. ఇది చాలా శుభసూచకం. చాలా కాలం తర్వాత మీకు నచ్చిన ఒక మంచి అవకాశం రాబోతోంది. ముఖ్యంగా కుంభరాశి వారికి మీరు చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం మాత్రం అందలేదు. ఇప్పుడు అదే పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు ఎదురు చూస్తున్న ఒక పని, అది ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, లేదా ఒక పెద్ద డీల్ కావచ్చు, అది ఇప్పుడు సెట్ అయ్యే సూచనలు అయితే మీ జీవితంలో తప్పకుండా కనిపిస్తున్నాయి. మరియు మీకు రావాల్సిన డబ్బు చాలా రోజులుగా ఆగిపోయి ఉంటే అది కూడా ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి మీరు చాలా ఆలోచించే స్వభావం కలవారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తీసుకుంటారు. ఇది మీకు కొన్నిసార్లు సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ప్రత్యేకంగా మీకు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు ఫలితాన్ని అందించబోతోంది. అది మీకు ఆర్థికంగా ఒక మంచి బూస్ట్లా పనిచేయబోతోంది. ఇక తులారాశి వారికి మీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు. మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం వస్తోంది. అది మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ 3 రాశుల వారికి ఒక కామన్ విషయం ఏమిటంటే మరో 48 గంటల్లో ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు ఒక్క చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఈ పని చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. రేపు ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కానీ, లేదంటే మీకు దేవుడి మందిరం ఉంటే దేవుడి మందిరంలో కూర్చొని కానీ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీరు జపించే సమయంలో మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఏ నెగిటివ్ థాట్స్ కూడా మీలో ఉండకూడదు. ఈ చిన్న పని వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ ఎనర్జీ మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ 2 రోజుల్లో ఎవరితోనూ అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి. అంటే అవసరం లేని వాటికి ఎవరికి కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టకండి. ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం అస్సలు చేయకండి. మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఈ సమయం అనేది మీకు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు కామ్గా ఉంటేనే మీకు వచ్చే అదృష్టం డబుల్గా ఉంటుంది. ఇంకా ఒక సీక్రెట్ విషయం చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు రావాల్సిన అవకాశాలు ఇప్పటికే మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వల్ల అవి ఆలస్యం అవుతున్నాయి. అందుకే మీరు నేను చెప్పిన ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా ఒక చిన్న సలహా కూడా ఇస్తున్నాను. ఈ విషయం మీరు ఎవరితోనూ షేర్ చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన అదృష్టం ఇతరుల దృష్టి వలన తగ్గిపోతుంది.
మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ సమాచారం అందరికీ అందదు. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఈ విధంగా చేస్తేనే మీకు ఇలాంటి పవర్ఫుల్ అయినటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి.